కాసా శ్రీనివాస కోట 6,200. కాసా శ్రీనివాస కోట 6,200. అడప శ్రీధర్ గారి కోట 6,500. 400. నంబర్ కదండి, అమౌంట్ చెప్పండి. అడప శ్రీధర్ 6,500. చెప్పండి. 6,700 నెంబర్ ఎంతండి? 8వ నెంబరు 6,700. కోట 5,000. షాప్ నెంబర్ 4 మెట్ల దగ్గర షాప్ అండి. నెల 1కి దేవస్థానం వారి కోట 5,000. దేవస్థానం వారి కోట 5,000. దేవస్థానం వారి కోట 5,000. ఆ షాపు విస్తీర్ణం వచ్చి 11కి 13.5 వెడల్పు ఉంది, 11 అడుగులు లోపల లోతు. దేవస్థానం 5,500. రాజగోపాల్ రెడ్డి గారి కోట 5,500. రాజగోపాల్ రెడ్డి గారి కోట 5,500. రాజగోపాల్ రెడ్డి గారి కోట 5,500. ఇంటి పేరు చెప్పండి. శనివారం. రాజగోపాల్ రెడ్డి. నా పేరు శ్రీనివాసరెడ్డి. నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ తలపగిరి రంగస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు దేవస్థానానికి అనుభవం హక్కు కలిగిన వినాయక థియేటర్ ఎదురుగా రంగసాయి కాంప్లెక్స్లో 2 షాపులు, అలాగే చుండూరు వారి వానంతోపు సంబంధించి నూతనంగా నిర్మించిన 4 షాపులకి, అలాగే పాత అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్న 2 షాపులకి, అలాగే గోపురం వీధిలో ఉన్న ఖాళీ స్థలానికి, ఇంటికి ఈరోజు బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ వేలం పాటలో అనేక మంది పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారికి పాటదారులు ఎక్కువ మంది పాల్గొనడం వలన అధిక ఆదాయం చేకూరింది. అలాగే పాట పాడుకున్న పాటదారులు వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని, అలాగే దేవస్థానానికి వచ్చే ఆదాయం కూడా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ షాపులు అందరూ కూడా జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ షాపులు 3 సంవత్సరాల కాల పరిమితికి నిర్వహించడం జరిగిందండి. మన రంగనాయకులపేట దేవస్థానం రంగనాయకుల వారి స్వామివారి యొక్క ఆస్తులు ఇప్పటిదాకా చుండూరు వారి వనంతోపులో కొత్తగా మేము 4 కొట్లు నిర్మించున్నాం. ఆ కొట్లకు మరియు పాత షాపులు మన వినాయక హాల్ ఎదురుగా, అలాగే రంగనాయలపేట చిత్రకూటం నందు, అలాగే గోపురం వీధి ఎదురు వీధి నందు కూడా ఈ యొక్క బహిరంగ వేలాలను వేయడం జరుగుతుంది. మొత్తం మీద స్వామి యొక్క కొట్లకి మంచిగా అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఈనాడు టెండర్లు ఎవరైతే పాటదారులు వచ్చారో వారందరూ కూడా బాగా ఆసక్తిగా పాటలు పాడటం, స్వామికి మరింత బాడుగులు వచ్చేదానికోసంగా పాటుపడటం జరిగింది. ఈ బహిరంగ వేలానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎవరికైతే ఈ కొట్లు వచ్చాయో వారందరూ కూడా భవిష్యత్తులో వ్యాపారాలు బాగా చేసుకొని అభివృద్ధి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.